హలో బ్రదర్, ఇది నీకు తెలుసా? రీసెంట్ గా వైజాగ్ లో ఉన్న ఎర్రమట్టి దెబ్బలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేశారు. ఇది స్మాల్ న్యూస్ అయితే కాదు, ఇట్స్ ఎ ప్రైడ్ మూమెంట్ ఫర్ నాట్ ఓన్లీ వైజాగ్ పీపుల్, ఫర్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. ఈ ఎర్రమట్టి దెబ్బలను ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, రెడ్ శాండ్ హిల్స్ అని. దీనిని ఆల్రెడీ నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ గా 2014 లోనే నోటిఫై చేశారు. లొకేషన్ వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్ కి దగ్గరలో, వైజాగ్ కోస్టల్ ట్రాక్ లో భీమిలికి దగ్గరలో ఉంది. అందుకే సిటీలో మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ప్రకృతి క్రియేట్ చేసిన రేర్ రెడ్ శాండ్ ఫార్మేషన్స్ ఇవి. ఇలాంటి ఫార్మేషన్స్ ఇండియాలో చాలా రేర్ అండ్ యూనిక్, వెరీ ఫ్యూ ప్లేసెస్ లోనే ఉంటాయి. క్లైమేట్ చేంజ్ అండ్ ఎరోజన్ హిస్టరీని చెప్పగలిగే లివింగ్ జియోలాజికల్ టెక్స్ట్ బుక్ ఈ ప్లేస్. వైజాగ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ని తెచ్చే పొటెన్షియల్ ఉన్న నేచురల్ వండర్ ఇది. నియర్లీ 1500 ఏకర్స్ లో స్ప్రెడ్ అయిన మాసివ్ ఏరియా, టూరిజం, రీసెర్చ్, లోకల్ ఎంప్లాయ్మెంట్ కి ఫ్యూచర్ లో గేమ్ చేంజర్ అవుతుంది. కానీ ఇక్కడే అసలైన మ్యాటర్ ఉంది. ఈ ప్లేస్ కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ వస్తే ఏంటి లాభం చెప్తాను, క్లియర్ గా వినండి. వైజాగ్ పేరు వరల్డ్ మ్యాప్ లో హైలైట్ అవుతుంది, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ని తీసుకువస్తుంది. ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, మైనింగ్, డ్యామేజ్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ లాస్ వస్తాయి. కన్జర్వేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం సెంట్రల్ అండ్ ఇంటర్నేషనల్ ఫండింగ్ వస్తుంది. లోకల్స్ కి జాబ్స్, ఇన్కమ్, అలాగే నేచర్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా రెస్పాన్సిబుల్ టూరిజం గ్రోత్ ఉంటుంది. ఫ్యూచర్ జనరేషన్స్ కి గ్యారంటీని ఇస్తూ ఈ హెరిటేజ్ సేఫ్ గా మిగులుతుంది. రీసెంట్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లు కొట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే స్టూడెంట్స్ ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డారో చూసాం. అవతల రూలింగ్ పార్టీ రాజకీయ బలం ఉన్నప్పటికీ భయపడకుండా ప్రకృతి కోసం ఫైట్ చేశారు. అలాగే ఆంధ్ర యువత, వైజాగ్ లోకల్స్, ఎస్పెషల్లీ మన యూత్ ఇలాంటి ఇష్యూస్ లో ముందుకు రావాలి. ఎర్రమట్టి దెబ్బలు లాంటి ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ప్లేసెస్ ని కన్జర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఎర్రమట్టి దెబ్బలు వన్స్ డ్యామేజ్ అయితే మళ్ళీ క్రియేట్ చేయడం ప్రకృతికే పాసిబుల్ కాదు. సో బ్రదర్, నీకు గాని ప్రకృతి పట్ల, ఎస్పెషల్లీ మన వైజాగ్ పట్ల బాధ్యత ఉంటే ఈ రీల్ ని స్టేటస్ గా పెట్టి మాక్సిమం నంబర్ ఆఫ్ పర్సన్స్ కి షేర్ చేయి. అలాగే యునెస్కో అఫీషియల్ పేజ్ ని కామెంట్ సెక్షన్ లో ట్యాగ్ చేయి. వైజాగ్ రిలేటెడ్ పేజెస్ చాలా ఉన్నాయిగా, కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోండి బ్రదర్. దెబ్బకి టెంటేటివ్ లిస్ట్ నుండి అఫీషియల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ రావాలి. యూజ్ హ్యాష్ ట్యాగ్స్ సేవ్ వైజాగ్, సేవ్ నేచర్, సేవ్ ఎర్రమట్టి దెబ్బలు.